హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు ట్రేడర్ ఏజెస్. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఒకసారి సబ్స్క్రైబ్ బటన్ వత్తండి. తెలుగులో ట్రేడర్స్ తక్కువ, సో ఎంకరేజ్ చేయండి. ఈరోజు 7th of May, టైం 9:23 అవుతుంది. నిన్న నైట్ పాకిస్తాన్ మీద అటాక్ చేసింది ఇండియా. సో దానివల్లనే ఈ పెద్ద మూమెంట్ అన్నమాట. ఏం జరిగిందంటే కింద ఓపెన్ అయింది, 24,200 రప్పక్మని లేపింది. కావాలంటే చూడండి గైస్, దాని ప్రీమియం నేను చూపిస్తా. నేను ఇంకా చూడలే, ఇప్పుడే ఓపెన్ చేసిన. సో ఆ ప్రీమియం మూమెంట్ క్రేజీగా ఫాల్ ఇంకా పైన ఉంటుంది చూడండి. క్రేజీ మూమెంట్ వచ్చింది. రాగానే కొని ఉంటే వాడు మస్తు పైసలు సంపాదించుంటాడు. రే రారా నాయన, నెట్ స్లో ఎందుకు ఉంది? నెట్ స్లో ఉంది. క్రేజీ మూమెంట్ వచ్చింది, మస్తు అనిపించింది నాకైతే. కానీ ట్రేడ్ తీసుకోలే నేను. సో ఏమైందిరా నాయన దీనికి? ఇప్పుడు వచ్చింది అమ్మ. ఇగో ఈ క్యాండిల్ చూసారా, కింది నుంచి ఇట్లా లేపింది. వావ్ 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 వావ్. జీవితం ఒక కాల్ చూడండి గచ్చిగా 35 నుంచి 94కి లేచింది రప్పక్కమని. అదే పుట్టు చూద్దాం. పుట్టు చూడండి, ఇగో 142 నుంచి 87 దాకా పడ్డది. సో మనం ట్రేడింగ్ స్టార్ట్ చేసుకుందాం గైస్. ఓకే, సో మీరు చూసుకున్నట్లయితే మార్కెట్ ఇట్లా ఉంది. దీన్ని లేఅవుట్ సేవ్ చేద్దాం. చేశాక ఒక చార్ట్ ఓపెన్ చేసుకుందాం. స్లోగా చూపిస్తాను మీకు. మార్కెట్ ఈరోజు పైసలు సంపాదించుకునే డే. నేను టెలిగ్రామ్లో కూడా పెడతాగో పడ్డది, కానీ కరెక్ట్ 9 AM నుంచి పైకి కొట్టింది. ఇది ఇప్పుడు స్లో అయ్యే ఛాన్సెస్ ఉంది. ఒకవేళ స్లో అయితే మనం జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే కిందికి వచ్చి పైకి కొట్టిందంటే ఒక ప్రాఫిట్ బుక్ చేసుకుందాం. ఓకే, సో మీరు చూసుకున్నట్లయితే వార్ పాజిటివ్ ఉంది గైస్. 9 లొకేషన్స్లో మన ధీరులు అటాక్ చేశారు. సో వావ్ 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 వావ్, అసలు ఆగట్లే గైస్. నేను ఇక్కడ ఎంటర్ అవుతున్నా. ఈరోజు 255 క్వాంటిటీలో ఎంటర్ అవుతా. ఓకే, చలో ఎంటర్ అయిపోయినా. కొంచెం పైనే ఎంటర్ అయినా. యాక్చువల్లీ ఇక్కడ తీసుకున్నది ఉండే, బట్ ఇట్స్ ఓకే. మార్కెట్ మూవ్ అవుతుంది, సో మనం దాంతోపాటు వెళ్దాం. ఓకే, పైన ఒక చిన్న సపోర్ట్ జోన్ ఉంది. ఇగో 500 ప్రాఫిట్ సూపర్. ఆ ఫ్లోలో దొరుకుతుందా అని నేను కొన్నా. ఓకే, ఫస్ట్ ట్రేడ్గా తీసినాను. ఓకే, నేను ఒక్క ట్రేడ్ కూడా చేయలేదు ఇప్పటిదాకా. ఇదేంటి? ఓకే, దీంట్లో లాస్ చూపిస్తున్నా. ఓకే, ఇదే నా ఫస్ట్ ట్రేడ్. చూడండి, ఏ ట్రేడ్ తీసుకోలేదు. ఓకే, కరెంట్లీ 1300 లాస్ చూపిస్తుంది. ఇది మన స్టాప్ లాస్ జోన్. ఓకే, చలో ఈ జోన్ బ్రేక్అవుట్ అయితే పైకి వెళ్తుంది. ఇక్కడ ఒక చిన్న సెల్లింగ్ జోన్ ఉంది, ఎందుకంటే ఆల్మోస్ట్ చూడండి కదా ఎట్లా లేచింది. అట్లా వచ్చి కిందికి వచ్చి ఇడికి లేపింది. అమ్మ క్రేజీ లేపింది. ఇంకొక క్యాండిడేట్లో లేపిందంటే మనకు ప్రాఫిట్ వస్తుంది. చూడండి, కమాన్ డూ ఇట్ మై బాయ్. ఎస్, చలో 1000 రూపీస్ ప్రాఫిట్ నడుస్తుంది. 1300. ఎక్కడి వరకు పోగలుగుతుంది? బావ్. ఓకే, ఈ క్యాండిల్ అయితే క్రేజీ ఉంది. కమాన్, 3 క్యాండిల్స్ వచ్చింది బ్యాక్ టు బ్యాక్. ఇక్కడ కొంచెం స్లో అవుతుంది గైస్. 1000 రూపీస్ ప్రాఫిట్ బుక్ చేసుకున్నామని చూస్తున్నాను. ఎందుకంటే కొంచెం స్లో అవుట్ అవుతుంది. మనం రీఎంటర్ చేద్దాం కావాలంటే. ఓకే, ఈ ప్రాఫిట్ బుక్ చేసుకుంటా చూడండి. ఓకే, 1300 ఇస్తావా? వెళ్తావా పైకి? 1500, 1600, 1800. గుడ్. 2000కి బుక్ చేసుకుంటా. కమాన్, 1600, 1700, 1900, 2000, 2400. చలో ప్రాఫిట్ బుక్డ్ గైస్. ఫస్ట్ ట్రేడ్ అయిపోయింది. 2000 రూపీస్కి బుక్ చేసుకున్నాం.
సెకండ్ ట్రేడ్కి వెళ్దాం ఇప్పుడు. జస్ట్ ఏంటంటే ఒక చిన్న పుల్ బ్యాక్ కావాలి నాకు, ఆల్మోస్ట్ చాలా స్ట్రెచ్ అయిపోయింది ఇది. చిన్న పుల్ బ్యాక్ వస్తే నేను రీఎంటర్ అవుతా. ఓకే, పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేద్దాం. స్ట్రైక్ ప్రైస్ చేంజ్ చేద్దాం. ఓకే, 400 కాల్ వేసుకుందాం. చలో 400 కాల్ అయితే బాబా మార్కెట్ అయితే క్రేజీగా పోతుంది. ఈ మార్నింగ్ టైంలోనే మూమెంట్ దొరుకుతుంది మనకి. ఇగో చూడండి, రప్ప ఎన్ని పాయింట్స్ మూవ్ అయింది ఇక్కడ నుంచి? 200 పాయింట్స్ మూవ్ అయింది గైస్. ఇంకా జస్ట్ 15 అంటే 13 మినిట్స్ అవుతుంది మార్కెట్ ఓపెన్ అయ్యి 200 పాయింట్స్ మూవ్ అయింది. ఇగో క్రేజీ. కొంచెం కిందికి రా, నేను రీఎంటర్ అవుతా. కానీ ఇది కిందికి వచ్చే ప్రసక్తి చూపిస్తలేదు నాకు ఎందుకు. చూడండి రప్ప పైకి వెళ్తుంది. కానీ ఇప్పుడు ట్రేడ్ చేయడం రిస్క్ గైస్. కొంచెం సేపు వెయిట్ చేద్దాం, నేను చెప్తా ఇక్కడ ట్రేడ్ చేయాలి. ఇది కరెక్ట్ జోన్ ఉండేగో. ఇది నేను ఇప్పుడే లాగిన్ చేసిన కాబట్టి నేను ఇది పట్టుకోలేకపోయినా, లేకపోతే ఇది ఈజీగా నేను పట్టుకుంటుండే ఈ ట్రేడ్. నాకు కొంచెం కిందికి రావాలి. అరే అసలు లాగుతలే కదరా నాయన. 53 పాయింట్స్. మన ఇండియా వాళ్ళు ఆడందరినీ చంపారు కదా, మేబీ ఆ ఖుషిలో లేస్తుంది అనుకుంటా. ఉండొచ్చు కదా. చలో కొంచెం కిందికి రా సామి, నేను ఎంటర్ అవుతా. 225 క్వాంటిటీ. బాబా వాల్యూమ్ చూడండి. ఓకే రా కిందికి రా, వెరీ గుడ్. రా కిందికి రా, కొంచెం కిందికి రా సామి. గైస్ అసలు వినట్లేదు, ఇది వెళ్తుంది. నేను రీఎంటర్ అయినా. చలో కొంచెం టూ మచ్ బులిష్నెస్ ఉంది. సో దీంట్లో 1000 రూపీస్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయాలి, ఎందుకంటే ఆల్మోస్ట్ స్ట్రెచ్ అయిపోయింది కదా. సో నేను దీంట్లో ఎక్కువ ఆశించకూడదు. పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేయాలి. బట్ ఇది బ్యాక్ టు బ్యాక్ వెళ్తుంది కాబట్టి నేను ఒక రిస్క్ తీసుకుంటున్నా. కమాన్ 120. 1000 రూపీస్ ఇచ్చినా చాలు నాకు. బ్యాక్ వస్తుంది స్లోగా. ఓకే 400, 500. కమాన్ 800. 200 ప్రాఫిట్ చూపిస్తుంది. కమాన్. ఓకే స్ట్రెచ్ చాలా అయిపోయింది కదా. ఇగో అమ్మ, దీనికన్నా కింద వస్తే నేను స్టాప్ లాస్ యాక్సెప్ట్ చేసుకుంటాను, ఎందుకంటే పడితే షార్ప్ పడిపోతుంది. సో మనం అంతసేపు హోల్డ్ చేసుకోవద్దు. కమాన్ కొడతావా పైకి? ఇక్కడ ఒక స్పైక్ వస్తే స్పైక్ రావచ్చు, లేదంటే కింద పడి ఇడికెళ్ళి వేస్తుంది గైస్. ఓకే కింద పడుతుంది అనుకుంటా. పడ్డది. పడ్డది. చూద్దాం. 34 సెకండ్స్ ఉంది. 5 మినిట్స్ క్యాండ్లో ఇట్లా నడుస్తుంది. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ వెళ్ళింది కదా, డెఫినెట్గా పుల్ బ్యాక్ అవసరం దానికి. పుల్ బ్యాక్ లేకుండా ఇంకా పైకి వెళ్ళదు అది. సో ఆ పుల్ బ్యాక్ కోసం బైక్ వచ్చింది. ఓకే గుడ్. సూపర్ మచ్చా. 400 ప్రాఫిట్, 25 క్వాంటిటీ. కమాన్. స్పైక్ కావాలి మనకి, స్పైక్. జాగ్రత్తగా రెడీగా ఉంటున్నా చూడండి గైస్. దానిలో ఏంటంటే నాకు డౌట్ఫుల్ ఉంటే రప్పని నేను సెల్ కొట్టేయచ్చు. అది దాని స్పెషాలిటీ, చార్ట్లోనే ట్రేడింగ్. అందుకోసానికి మీరు దానిలో ట్రేడ్ చేయాలంటే డిస్క్రిప్షన్లో దాని లింక్ ఉంటుంది, రిజిస్టర్ అయిపోయి ఇట్లా చార్ట్లోనే రప్ప బై సెల్ చేసుకోవచ్చు. ఓకే కమాన్, ఒక స్పైక్ కొట్టు. ప్రీమియంలో స్ట్రెంత్ ఉంది గైస్. జస్ట్ మన ఇండెక్స్ కొంచెం సాధించాలంటే లేస్తుంది చూడండి. పైసలు చేసుకునే రోజు ఇది. మన టెలిగ్రామ్లో పెడతా, జస్ట్ ఈ ప్రాఫిట్ బుక్ చేసుకొని పెడతా.
మార్కెట్లో స్ట్రెంత్ తక్కువైంది, కానీ ప్రీమియంలో మంచిగానే ఉంది అనిపిస్తుంది. ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ వస్తే ఇది చూడండి ఎట్లా లేస్తుందో. మనం టెలిగ్రామ్లో పెట్టేస్తా ఆగండి. టెలిగ్రామ్ 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 ఓకే చలో 300 గుడ్, 1500 గుడ్, క్రేజీ లేషన్ కమాన్. 1500, 1800, ఇంకొక 2000, 1900, 2000 ప్రాఫిట్ బుక్. ప్రాఫిట్ బుక్డు మీరు అనుకోవచ్చు ఇంకా హోల్డ్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి. పాయింట్ ఏంటంటే ఐఎమ్ అ స్కాల్పర్. ఓకే, సో మన వీళ్ళకి ఒకటి మెసేజ్ పెట్టేస్తా. గైస్ మార్కెట్ ఇట్లుంది, టైం 9:34 అవుతుంది. ఇది సపోర్ట్ దగ్గర రాగానే మీరు బై చేసుకోవచ్చు గైస్. మార్కెట్ మంచిగా మూవ్ అవుతుంది. ఓకే, మంచి డే ఫర్ ట్రేడింగ్, మంచిగా మార్కెట్ మూవ్ అవుతుంది, మంచిగా డబ్బులు సంపాదించండి. చలో మన టెలిగ్రామ్లో కూడా పెట్టేసినాం. మార్కెట్ క్రేజీ ఉంది, పెద్ద ప్రాఫిట్లు తీసుకోవచ్చు. పాయింట్ ఏంటంటే నాకు డైలీ ప్రాఫిట్ కావాలని చెప్పేసి ఆల్టర్నేటివ్ ప్రాఫిట్ కావాలని నేను స్కాల్పింగ్ చేస్తున్నాను. ఓకే, బట్ క్రేజీ ఉంది మార్కెట్. ఓవరాల్గా 3700 ప్రాఫిట్ నడుస్తుంది. సెకండ్ ట్రేడ్ అయిపోయింది కదా, 2 ట్రేడ్స్ చేసిన, 1 2. ఓకే, థర్డ్ ట్రేడ్కి రెడీ అవుదాం ఆగండి. నాకు పుల్ బ్యాక్ వచ్చిందంటే కింది నుంచి నేను లేస్తే నాకు బెస్ట్ అని చూసుకుంటున్నా. ఓకే, అంతే, ఏది ఏం లేదు. కమాన్. ఓకే గుడ్, కమ్ డౌన్. ఇంకొంచెం ప్రీమియం చేంజ్ చేద్దామా గైస్? ఆగండి, ప్రీమియం చేంజ్ చేద్దాం. ప్రీమియం 450 పెడితే ఎట్లుంటుందో చూస్తావు. అరే పుట్టు కాదురా నేను కాలు. 450 ఆర్ 350. 350కి వెళ్దాం, మేము 350కి వెళ్దాం. ఓకే, ఇది మంచిగా ఉంది, ఇది ఇందామని ఆల్మోస్ట్. ఓకే, 350 మనం ట్రేడ్ చేసేసినాం. 350 చేసినాం. 450కి వెళ్దాం. 450 కొంచెం అవుట్ ఆఫ్ ద మనీ, బట్ ప్రీమియం మంచిగా ముందు మూవ్ అవుతుంది. ఆహా క్రేజీ ఉంది. ఇక్కడ బై చేసుకోవచ్చు యాక్చువల్లీ. కొంచెం కిందికి వస్తే బై చేసుకుంటా గైస్. ఇంకొంచెం కిందికి రా, స్పైక్ కొట్టేటట్టుంది. రా కిందికి రా, కిందికి రారా కిందికి రారా, ఒక్కసారి రారా కిందికి రారా. కిందికి రాగానే బై కొట్టేస్తా. ఓకే, చిన్న స్టాప్ లాస్ పెట్టుకోవాలి నాకు, నా టార్గెట్ అదే. చలో ఇంకొంచెం వస్తావా? ఓకే ఓకే, ఎంటర్ అవుతున్నా గైస్. ప్రీమియం మూవ్ అవుతుంది. సో చిన్న స్టాప్ లాస్, ఇగో ఇది నా స్టాప్ లాస్ జోన్. నేను కొంచెం ఎక్కువ పాయింట్స్ క్యాప్చర్ చేయాల్సిండే, మరీ టూ మచ్ తక్కువ పాయింట్స్ క్యాప్చర్ చేస్తున్నా. సో చూద్దాం. ఓకే, స్టాప్ లాస్ జోన్ దగ్గరికి వస్తుంది. ఓకే, స్టాప్ లాస్ జోన్ దగ్గరికి వచ్చింది. నేను సెల్ దగ్గర రెడీగా ఉన్నా, లేస్తే ఇడికే లేవాలి ఇప్పుడు. అమ్మా లేదంటే కింద పడతాడంటే నేను ఎగ్జిట్కి రెడీగా ఉన్నా. ఇక్కడ ఇండెక్స్లో ఈ క్యాండిల్ అంత కాస్ట్ లేదు, కానీ ప్రీమియం చూడండి మంచిగా మూవ్ అవుతుంది. సో అదే మన కోపు. ఈ బ్రేక్ ఈ 85 కన్నా పైకి వచ్చిందంటే దేర్ ఇస్ ఛాన్స్ దట్ ఇది ఇంకోటి కొడుతుంది. బట్ రెడీగా ఉందాం, రెండింటికి మనం రెడీగా ఉండాలి, ఆకుపాక్ కరేపాక్ లాగా.
ఆక్ కరేపాక్ లాగా. కమాన్ కొట్ పై కొట్. వన్ మినిట్లో చూస్తున్నాను నేను. అమ్మ 5 మినిట్స్లో చూడాలి ఇప్పుడు. 5 మినిట్స్ ఇండెక్స్ స్టార్ట్లో చూసుకోవాలి. నేను 1 మినిట్ చూస్తున్నా. రెడీగా ఉన్నా గైస్ ఎగ్జిట్ కొట్టడానికి. 2000 రూపీస్ లాస్ నడుస్తుంది ట్రేడ్లో. షిట్, వచ్చిన ప్రాఫిట్ మొత్తం ట్రేడ్లో వెళ్ళిపోయింది. నేను 1 మినిట్లో చూస్తున్నా అప్పటి నుంచి. పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేసి ఉండే. ఇట్స్ ఓకే, ఇంకా హోప్స్ ఉంది మనకి. ఎందుకంటే ఇక్కడ కొంచెం వీక్ అయింది. చాలామందిని ట్రాప్ చేస్తుంది ఇప్పుడు ఎగ్జిట్ కాకపోతే. ఎగ్జిట్ టూ మచ్ ఇలా ట్రాప్ అవుతుంది. రీఎంటర్ చేసాం. 3 ట్రేడ్స్ అయిపోయింది. నాకు తెలిసి ఇది మన ప్రాఫిట్ మొత్తం తినేసింది. చాలామందిని అక్కడ గుసాయించింది. అందుకోసం అది పుట్ యాడ్ చేసుకుందాం. పుట్ ప్రీమియం ఎట్లా పెరుగుతుంది చూడండి. రాకెట్ లాగా పెరుగుతుంది. వావ్ 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 వావ్. అండ్ కాల్ సైడే అసలు రావాలి. అనలైజ్ చేసాం. చూడండి ఎట్లా పెరుగుతుందో. జస్ట్ కొంచెం సేపు ఆగుదాం. ఆగండి, గడబడైపోయి ఇది బ్రేక్ అయిందంటే ఈ ప్రీమియం పెరుగుతుంది, పుట్ ప్రీమియం. సో కొంచెం వీక్ అయ్యేటట్టే ఉంది. పుట్లో ఎంటర్ అయినా బెస్ట్ ఏంటంటే ఈ ఈఎంఐ బ్రేక్ అయింది అనుకోండి, ఇది ఇంకా కిందికి పడుతుంది. ఓకే, ఓవరాల్ మార్కెట్ ఈజ్ బయింగ్ మార్కెటే. బట్ పాయింట్ ఏంటంటే చాలామందిని ట్రాప్ చేసి కొడుతుంది కింద ఒక్కొక్కసారి. సో దాన్ని మిస్ చేయొద్దని నేను కొనుక్కున్నా. ఇప్పుడు ఒకవేళ ఇది పడ్డదంటే ఈ ప్రీమియం రపక్కమని పైకి పెరుగుతుంది చూడండి. జస్ట్ అబ్జర్వ్. ఓకే, సపోర్ట్ తీసుకోక సామి. సపోర్ట్ తీసుకుంటుంది మెల్లగా. ఆగండి. ఓకే, రివర్స్లో ఉన్న ఎక్కువ ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేయను. ఎందుకంటే రివర్స్ మార్కెట్లో ట్రేడ్ చేస్తున్నా. ఇండియా నెక్స్ట్ నిఫ్టీ. ఓకే, కమాన్ నిఫ్టీ బాబు. సపోర్ట్ తీసుకుంటుంది మెల్ల. ఎగ్జిట్ అవుతా కదా ఇప్పుడు నేను. గుడ్. అది మనకు కావాల్సింది. కమాన్ 15 EMI దగ్గరకు వస్తుంది. కమాన్, ఈ క్యాండిల్ ప్రకారం ఇంకోటి కొట్టాలి పైకి. కమాన్ బేబీ, ప్లీజ్ బేబీ, అన్యాయం చెయ్యకు బేబీ. మస్తు వెళ్ళింది క్యాండిల్, కానీ మార్కెట్ ట్రెండ్ బయింగ్ కాబట్టి మేబీ పడిపోయింది ఇది.
యాక్చువల్లీ ఆ ఫ్లోలో ఇంకోటి కొడుతుంది అనుకున్నా కిందికి, ఎందుకంటే చాలామందిని ఇక్కడ ట్రాప్ చేసింది కదా. సో ఇలా స్టాప్ లాస్ అని ఇక్కడ బుక్ అయిపోతుంది, హిట్ కాగానే ప్యానిక్లో ఇంకా పడుతుంది అన్నమాట. సో నేను దాన్ని క్యాప్చర్ చేద్దామని వచ్చిన ఇటు సైడ్. కమాన్, నెక్స్ట్. ఓకే, రెడ్లో వెళ్తున్నాయి కొన్ని. పాకిస్తాన్ ఒకవేళ ఇండియా మీద మళ్ళీ వార్ చేసింది అనుకోండి టుమారో కానీ అట్లా, అటాక్ కోసం చేసిన మార్కెట్లో ప్యానిక్లో వల్ల ఎక్కువ మూమెంట్స్ జరుగుతుంటుంది, అది గమనించండి మీరు. ఓకే, ప్యానిక్లో ఎక్కువ పుట్ సైడ్ వెళ్తే బెటర్ అనుకుంటున్నాను నేను ప్యానిక్లో. ఎందుకంటే మార్కెట్లో షార్ట్ చేయడం ఎక్కువ మంది ఆశిస్తారు ఏమైనా ప్యానిక్ సిచ్యువేషన్స్, ఏమైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో. ఇది నాకు తెలిసి ఇండియన్ ఇండస్ట్రీ మూమెంట్స్ అనుకుంటున్నాను. పడొద్దని, మార్కెట్ని పడనియరు కదా వాళ్ళు. సో మేబీ అది, బట్ సెంటిమెంట్ మాత్రం పుట్టుంటుంది అన్నమాట. అది కమాన్, ఈ జోన్ బ్రేక్ కావాలి, ఈ జోన్ బ్రేక్ కావాలి. ఆల్మోస్ట్ ఇట్స్ అబౌట్ టు బ్రేక్ అయినాయి. గుడ్. కమాన్, పాయింట్స్ ఎందుకు ఇస్తలేవు? ఇంతనే పాయింట్స్ ఇస్తుంది. ఇక కింది పడుతుంది, ప్రీమియం 400 పుట్టు తీసుకున్నా, కరెక్ట్ పాయింటే. ఎందుకు మూవ్ అవ్వాలి? అంత మంచిగా పడ్డది. ఇక ఇది ఎట్లా పడుతుంది చూడండి, ఈ ప్రీమియం. ఇది మాత్రం పెరుగుతలే, పెద్ద స్పైక్ కొడుతుంది ఇప్పుడు నాకు తెలిసి. ఇట్లా ఇంత వాడుతున్నావు కదా, లేరా పైకి? కొట్టు, పైకి కొట్టు. గుడ్. ఇక్కడ బై చేసుకున్నా సమ్వేర్ 7 పాయింట్స్, 15 పాయింట్స్ వీడికి వస్తుంది. 15 పాయింట్స్ క్యాప్చర్ చేద్దాం. ఓకే, ప్రీమియం అంతా పెరగట్లే గైస్, చూడండి ఎంత పడ్డది మార్కెట్. ఇది చూడండి, ఇట్లా అయితే నాకు నచ్చదు అసలు. ఇండియా విక్స్ బాగానే ఉంది కదా, మళ్ళీ ఎందుకు ఇంత పడ్డది గైస్? ఇది పెరగట్లేదు. దీన్ని టీటా గామా అవన్నీ తక్కువ ఉంటాయి నాకు తెలిసి. ఓకే, లేచింది. ఇంకొంచెం పైకు ప్రాఫిట్ బుక్ చేసుకుంటే ఎంత వస్తుంది అంత ఫాస్ట్గా వెళ్ళట్లేదు అది. ఓకే, 3000. గుడ్. ఓవరాల్ ఎంత అయింది? 3000 అనిపిస్తుంది. ఓకే, గుడ్. టార్గెట్ రీచ్ అయిపోయింది, బట్ నేను హోల్డ్ చేసుకుంటున్నా, జస్ట్ ఇంకా ఎక్కువ ఇస్తావా అని. ఓకే, 3700. గుడ్. ఇంకొంచెం ఇస్తావా? 20 పాయింట్స్. క్యాన్ యూ? ఓకే, ప్రాఫిట్ బుక్డ్ వద్దు, ఇట్లా స్లో అయితే కింది పడే ఛాన్సెస్ ఉంది. సో మనం సమ్వేర్ అరౌండ్ 15 పాయింట్స్ క్యాప్చర్ చేసినాం. ఓకే, వావ్, ఇంకా పైకి వెళ్తుంది, బట్ ఇది చాలు. ప్రీమియం చేంజ్ చేసుకుందాం, 300 పుట్ యాడ్ చేసుకున్నాం. అసలు పడుతుంది కదా గైస్, అమ్మ రాకెట్ లాగా
కొంచెం పుల్ బ్యాక్ వస్తే తీసుకుందామని చూస్తున్నాను నేను. అసలు ఆగట్లేదు అది. ఆగుదాం లేకపోతే. ఇగో బ్యాక్ టు బ్యాక్ పడ్డది. ఇక్కడ కొంచెం సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళే వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇది ఇట్లాంటి ఇంపార్టెంట్ సిచ్యువేషన్స్లో, అంటే ఇట్లా వార్ సిచ్యువేషన్స్లో మనకు అర్థం కాదు గైస్. మార్కెట్ సడన్గా కొట్టేస్తుంది కిందికి. సో నేను మంచి ప్లేస్ అనే ట్రేడ్ తీసుకున్నా, రివర్స్ ట్రేడ్ తీసుకున్నా క్రేజీ ప్లేస్లో. గైస్ ఇంకా పడే ఛాన్స్ ఉంది. అమ్మ అవో కొనుక్కుంటున్నా, చూద్దాం. ఓకే, ఇట్లాంటిది ఇంకొక స్పైక్ కొడితే ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం. నాకు తెలిసి ఇక్కడ సపోర్ట్ తీసుకోవాలి, కానీ ఆ ఫ్లో ఆఫ్ మూమెంట్లో ఇస్తుందా చూస్తున్నా. ఓకే ఓకే, ప్యానిక్ నడుస్తుంది. సపోర్ట్ తీసుకుంటుంది, దానికే అర్థమవుతుంది ఏం చేస్తున్నా. ఇప్పుడు చూడండి కదా, ఓవరాల్ ఇంతనేనా అట్టెట్టా 3000 ఉండే. ఓకే, సపోర్ట్ తీసుకుంటుంది. ఎగ్జిట్. ఈ క్యాండిల్ బాగాలేదు గైస్. ఎన్ని ట్రేడ్స్ అయినా 5 అయిపోయినాయా? 5 అయితే ఇంత తినేసినామా? 5 ట్రేడ్స్ అయితే ఎగ్జిట్ 1 2 3 4 5 ట్రేడ్స్ అయిపోయినాయి గైస్. ఐ థింక్ వీ షుడ్ ఎండ్ ద డే. కానీ మార్కెట్ క్రేజీ ఉంది గైస్, నిజంగా చెప్తున్నా. లాస్ట్ ట్రేడ్ ఒకటి చేస్తా. ఓకే, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటా. యూజువల్లీ ఇట్లా చేయొద్దు, కానీ మార్కెట్ బాగుంది కాబట్టి నేను ట్రేడ్ తీసుకుంటున్నా. ఎందుకంటే మార్కెట్ బాగాలేనప్పుడు అప్పుడు మనం పిచ్చి ట్రేడ్లు చేసుకుంటాం కదా. సో మార్కెట్ బాగున్నప్పుడు ప్రాఫిట్ వచ్చే ట్రేడ్లు తీసుకోవాలి సింపుల్గా. ఓకే, 6 ట్రేడ్ చేస్తున్నాయి ఈరోజు. ఓవరాల్గా 1000 రూపీస్ నడుస్తుంది. గుడ్. డే చార్ట్లో ఏముంది? ఓకే, 30 minutes చార్ట్లో. వావ్, అసలు ఏంది ఇది? అసలు దీని కథ ఏందిగో, ఇట్లా వెళ్ళి ఇట్లా వస్తుంది కింద. దీని ప్రీమియం ఎందుకు అంత స్లో ఉంది? నాకు ఇట్లా ప్రీమియం ఇండెక్స్తో పాటు నడుస్తే పర్లేదు గైస్, ఇట్లా స్లో ఉంటే అర్థం కాదు. ఇక్కడ సపోర్ట్ ఏరియా జనరేట్ చేసింది. ఈ ఏరియా బ్రేక్ కావాలి ఇప్పుడు. ఓకే, అవుతుంది. కమాన్, ఇంకొంచెం కిందికి రా. రైట్, బ్రేక్ అయింది. ఏరియా బ్రేక్ అయింది. గుడ్. ఇంకొంచెం కొడతావా కిందికి? స్పైక్లో కొట్టేద్దాం, ఎంత వస్తా అంత. ఓకే, ఇక్కడ కొంచెం పుల్ బ్యాక్ తీసుకునే ఛాన్సెస్ ఉంది గైస్. ఓకే ఇక్కడ ఎగ్జిట్ చేయడం బెస్ట్ యాక్చువల్లీ. ఎందుకంటే ప్రీమియం ఇది కొడతలే పైకి. ఇగో ఇది పడుతుంది కానీ ఇది కొడతలే పైకి. చెప్పలే అంతా మనకు అట్లా తెలిసి ఉంటుంది అనమాట. మార్కెట్ పడుతున్నా స్పైక్ కొట్టలే అనుకోండి, మార్కెట్ ఆ డైరెక్షన్లో వెళ్ళాలని ఇంట్రెస్ట్ లేదు అన్నట్టు. దానిలో ఉన్నా కాబట్టి నాకు ఫాస్ట్గా చిన్న ప్రాఫిట్స్ చిన్న లాసెస్ బుక్ చేసుకోనికి అవుతుంది. లేదంటే నాకు ఈడ చూసి ఈడికి వచ్చి ఎగ్జిట్ చేసే లోపల నా బిస్కెట్ అవుతుంది. అందుకోసానికి నేను అందరికీ దన్ అని చెప్తుంటా. ధనాదన్ ట్రేడ్ చేసుకోవచ్చు. ఇగో పడుతుంది చూడండి, ఈడ స్పైక్ కొడతలే. కొట్టురా నాయన, స్పైక్ కొట్టు, కిందికి కొట్టు, కిందికి పైకి కాదు. కిందికి కొట్టు. కానీ మజా వచ్చింది గైస్ ఈరోజు నాకైతే. ఇగో సింపుల్ చూడండి, ఈ ఏరియా బ్రేక్అవుట్ అయింది అనుకోండి,
మనకు ఒక మంచి ప్రాఫిట్ వస్తుంది. ఆ ఏరియా బ్రేక్అవుట్ కాగానే జిప్ అని ఒక స్పైక్ కొడుతుంది. మనం చూసాం వచ్చిందంతా తీసుకున్నాం. ఓకే, కానీ మార్కెట్ ఇంత లేపి ఇంత పడిపోతుంది. ప్రీమియం ఎందుకు పెరుగుతుంది నాకు సీరియస్గా అర్థమవుతలే. ఇగో ఈడ ఉన్నా నేను 3 క్యాండిల్ వచ్చింది కానీ ఈడ ఇక్కడే ఉంది. సో మార్కెట్కి పడాలని ఇంట్రెస్ట్ లేదు. ఇండెక్స్ పడుతుంది కానీ అందుకే ప్రీమియంలో లేపుతలేడు వాడు. మా జీవితం ఏవో ఇక్కడ దాకా వచ్చింది, ఇప్పుడు కూడా లేస్తలేదు. లేరా కొట్టు పైకి, కొట్టు పెద్దది, కొట్టు పైకి కొద్దది. అయ్యో ఇంత ఇంత పోయి అదే పైకి పోతుంటే కింది పడిపోతుంది. అట్లాంటి టైంలో ఎగ్జిట్ కొట్టడం బెస్ట్. బికాజ్ మార్కెట్ మూవ్ అవ్వట్లే కదా. మన డైరెక్షన్లో మూవ్ అయితే మజా వస్తుంది. ఇండెక్స్ మూవ్ అవుతుంది కానీ మన డైరెక్షన్లో క్యాండిల్ మూవ్ అవ్వట్లే. 24,300 అబౌట్ 300 అంటే సమ్వేర్ అండ్ ఇక్కడ ఉంది. 300 టచ్ అయితే అది వేస్తుంది మేబీ. ఒకసారి చెక్ చేసుకుందాం ఆగండి. నా ఫోన్లో వాయిస్ ప్రాబ్లం ఉందని చెప్పారు నిన్న వీడియోలో. ఐ హోప్ ఇప్పుడు బాగానే ఉంది అనుకుంటున్నా. ఇదేంటి 24,300 పుట్. రెడీగా ఉండాలి గైస్. కింద కొడితే ఫట్టుమని కొడుతుంది ఏదో ఒక డైరెక్షన్లో. సో బీ రెడీ. పైకి కొట్టింది. చలో ఎగ్జిట్ కొడుతున్నా గైస్. చలో వీళ్ళు ఎండ్ దిస్ డే గైస్. కొంచెం టూ మచ్ ప్రీమియం మన డైరెక్షన్ మూవ్ అవుతాయి. ఇట్స్ బెటర్ వీళ్ళు ఎండ్ దిస్ డే. 61లో నడుస్తుందా? ఓకే ఓకే కరెక్టే అయితే, నో టెన్షన్ లేదు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఐ లవ్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్ బాయ్. రేపు మళ్ళీ కలుసుకుందాం. నేను యాక్చువల్లీ ఇప్పుడు ఇంకా పైసలు సంపాదించుకోవచ్చు, కానీ పాయింట్ ఏంటంటే నేను ఇప్పుడు ట్రేడ్ చేస్తే ఓవర్ ట్రేడ్ అయిపోతుంది అనమాట. సో దాన్ని ఆపుకోవాలి, లేకపోతే నాకు మార్కెట్ అర్థమైపోతుంది క్లియర్గా మూమెంట్ ఇంకా కింద పడుతుంది అని చెప్పేసి. సో బట్ ఓవర్ ట్రేడ్ అయిపోతుంది. సో ఇట్స్ బెటర్ టు అవాయిడ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఐ లవ్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్ బాయ్ గైస్. ఇంకొక ట్రేడ్ తీసుకున్నా. ఈ క్యాండిల్ మూమెంట్ చూడండి, క్రేజీ జంప్ అయింది. బాబా ఎట్లా నడుస్తుందంటే మార్కెట్ నిజంగా చెప్తున్నా గైస్, మొత్తం జిల్లిగా నడుస్తుంది. ప్రాఫిట్ ఇంత నడుస్తుంది కానీ మొత్తం ప్యానిక్ మార్కెట్లో మజా వస్తుంది ట్రేడింగ్ చేయడం, కానీ రిస్క్ ఉంటుంది గైస్ చాలా. సో మీరు తట్టుకోగలుగుతారంటే చేసుకోవచ్చు. ఓకే, చలో పైకి వెళ్తుంది. గుడ్. అరే అరే చూడండి ఎట్లా పడుతుంది, ఇది ఎట్లా పోతుంది చూడండి. వావ్ 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 వావ్. ఓవరాల్ ప్రాఫిట్ 5,000 నడుస్తుంది. క్రేజీ మూమెంట్ చూసారా? క్రేజీ మూమెంట్ ఇది. ఓవర్ పెద్ద బయర్స్ వచ్చారు, అందుకే లేపుతుంది ఇది మార్కెట్. ఇంకొక క్యాండిల్ వస్తే నేను ప్రాఫిట్ బుక్ చేసుకుంటా. ఇంకొకటి కావాలి నాకు ఇట్లాంటిది. కరెక్ట్ ఈఎంఐ దగ్గర ఇది అవుతుంది. ఇప్పుడు చూస్తే ఓవరాల్ 4,000 రూపీస్ ప్రాఫిట్ నడుస్తుంది. 3,000 అది ఇంకొక మూమెంట్ వస్తుంది చూడండి. ఇంకొక మూమెంట్ రావాలి. కమాన్ బేబీ కమాన్. పేషెన్స్ కావాలి. ఏం జంపు మీద జంపు కొట్టింది ఇది. కొంచెం స్లో అయింది గైస్. ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఇది స్టాప్ లాస్ పెట్టుకుందాం అనుకుంటున్నాను, ఎందుకంటే అది వెళ్ళాలి పైన. అది 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 కావాలి మనకి. అరే ఇండెక్స్ పైన ఉంది, ఈ ప్రీమియం చూడండి కింది పడుతుంది. ఇప్పుడు చాలామంది ప్రాఫిట్లు బుక్ చేసుకుంటారు, అందుకే కింది పడుతుంది. అది
లేదంటే పైకి వెళ్తుంది. ఇగో మంచి మంచి ప్రాఫిట్ వదులుకుంటున్నాయి, బట్ ఇట్స్ ఓకే. 4,000 దాకా చూపించింది మనకు, 4,000 5,000 దాకా చూపించింది ప్రాఫిట్. వచ్చిన జంప్, ఇంత పెద్ద జంప్ ఒకటేసారి వచ్చిందని చూడండి, 1 మినిట్లో వచ్చింది ఆ జంప్. సో ఊరికే రాదు అంత పెద్ద పెద్ద జంపులు. ఓకే, సో దెర్ ఈస్ పవర్ దట్ ఈస్ పుషింగ్ అప్. సో ఆ పవర్ని మనం గ్రహించి పెద్ద ప్రాఫిట్ తీసుకొని ప్లాన్ చేసుకోవాలి, అంతే సింపుల్. ఓకే, స్ట్రెంత్ చూడండి, మా ప్రీమియం సాతియాలి, 2 సాధిస్తే లేచిపోతుంది పైకి. అది పెద్దది ఒకటి కొట్టు పైకి. ఇప్పుడు చూడండి ఏజ్ ఓవరాల్ 4,800, 4,700. Candle is not good. రీఎంటర్ చేద్దాం గైస్, నేను ఎగ్జిట్ చేస్తున్నా ఎందుకంటే ఆ క్యాండిల్ బాగాలేదు. ఓకే, చాలా గలీజ్గా ఉంది క్యాండిల్, చెప్పలే స్ట్రాంగ్ ఉంది ఆ క్యాండిల్. రీఎంటర్ చేస్తా, ఆగండి, రీఎంటర్ చేస్తా సేమ్ ట్రేడ్లో. ఆహా, ఈ ఫాల్ దొరికితే లేస్తుంది. అమ్మ అసలు మొత్తం గజ గిజ అవుతుంది ఈడ. ఈ క్యాండిల్ దీనికన్నా కింద ఎండ్ అయితే ఇది లేస్తుంది. సో బెటర్ మనం కాల్ సైడ్ ఉండడమే బెస్ట్. ఇది కింద బ్రేక్ అయితే ఇది లేస్తుంది. పుట్ అంత మూమెంట్ ఇస్తలేదు, నేను గమనిస్తున్నా. పుట్ ఫాస్ట్ మూమెంట్ వెళ్ళట్లే పైకి. ఇగో ఇది చూడండి ఎట్లా పడుతుంది. ఇది ప్రీమియం చూడండి, 225 క్వాంటిటీ తీసుకున్నా, 100 ఇస్తుంది నాకు. అది ఏందో దాని ముఖం. నేను ఇది ఎగ్జిట్ చేస్తున్నా గైస్. నాకు పుట్ ఐ డోంట్ థింక్ పుట్ నాకు పెద్ద ప్రాఫిట్ ఇస్తుందని ఎగ్జిట్ కొట్టేసి ఇది కాల్లో ఎంటర్ చేస్తా. ఓకే, ఎగ్జిట్ చేసిన. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నాకు ఒక సపోర్ట్ తీసుకుందంటే నేను కాల్లో రీఎంటర్ చేస్తాను. ఓకే, 250 కాదు, ప్రీమియం చేంజ్ చేద్దాం, 300. ఓకే, ఇక్కడ రీఎంటర్ చేస్తా, 200 క్వాంటిటీ రీఎంటర్ చేసిన కదా, ఎందుకంటే కరెక్ట్ ఈఎంఐ దగ్గర సపోర్ట్ తీసుకుని ట్రై చేస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఈ సపోర్ట్ తీసుకుంటే ఈ ప్రీమియం పెరుగుతుంది. కమాన్, లెట్స్ సీ. సపోర్ట్ తీసుకోకపోతే ఇంకా కష్టం, ఏం చేయలేం. పుట్ ప్రీమియం అయితే అంత పెరగట్లేదు కదా, నేను గమనిస్తున్నా అప్పటి నుంచి. ఐ కెన్ సీ లైవ్గా పుట్ ప్రీమియం అస్సలు పెరగట్లేదు. ఓకే, ఇప్పుడు ఓవరాల్ ఎంత ఉంది? 3,700 రూపీస్. 5,000 దాకా చూపించింది కదా మనకి ఇందాక. గుడ్, ఇప్పుడు 4,200. గుడ్ గుడ్ గుడ్. సపోర్ట్ అయితే తీసుకుంది. సో యాజ్ పర్ ప్రైజ్ యాక్షన్ ఇక్కడ దాకా ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ అక్కడ నుంచి ఈ జోన్ చూడండి, ఈ జోన్ల మీద జోన్లు వస్తున్నాయి. ఈ జోన్ బ్రేక్ చేయాలి, ఇది బ్రేక్ చేస్తే వెళ్ళిపోతుంది పైకి. కానీ కెన్ ఇట్ బ్రేక్? ఇప్పుడు ఎంత? 4,600 నడుస్తుంది, 4,700. అమౌంట్ బ్రేక్ చేయి. ఎస్ బ్రేక్ ఇట్.
బ్రేక్ అంటే నేను ఈడి దాకా సపోర్ట్ బుక్ చేసుకుంటా గైస్, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ నుంచి పడే ఛాన్సెస్ ఉంది. సో ఐ ట్రై టు బి లిటిల్ బిట్ కేర్ఫుల్. సెల్లింగ్ జోన్ కాబట్టి అరే సెల్లింగ్ జోన్ కాబట్టి చూసాం. దీంట్లో పెద్ద ప్రాఫిట్ ప్లాన్ చేసుకుందాం. కానీ బ్రేక్అవుట్ అయితే మనకు ఒక పెద్ద ప్రాఫిట్ వస్తుంది. నేను సమ్వేర్ అరౌండ్ ఇక్కడ ఎంటర్ చేసిన 20 పాయింట్స్ ఈడికి వస్తుంది. చలో 20 పాయింట్స్ క్యాప్చర్ చేద్దాం. ఓకే కమాన్ బ్రేక్ ఇట్. ఇది బ్రేక్ కావాలి గైస్, కమాన్ బ్రేక్గా. ఎంఎస్లో ఇట్లా ఉంది. ఓకే ఓకే స్ట్రెంత్ ఉంది చూడండి, కాల్లో స్ట్రెంత్ ఉంది. అదే కమాన్ 20 పాయింట్స్ కమాన్. ఎస్ లేషన్, వెరీ గుడ్ 20 పాయింట్స్ కమాన్. ఇప్పుడు చూడండి గైస్, ఓవరాల్ మన ప్రాఫిట్ 5300 రూపీస్ నడుస్తుంది, 5400. ప్రీమియం పెరగట్లే, ప్రీమియం బ్యాక్ వస్తుంది. కమాన్ మ్యాన్, నువ్వు గెలవాలంటే కాల్ పెరగాలి. సెల్లింగ్ జోన్ దగ్గర రిజెక్షన్ తీసుకుంటుంది గైస్, నేను రెడీ ఉంటా. ఓకే గుడ్. 20 పాయింట్స్ ఎక్కువ అయిపోతుందా అని చూస్తున్నాను నేను. 15 అంటే ఈడికి వస్తుంది 15 పాయింట్స్. చలో ఫస్ట్ అయితే 15 పాయింట్స్ క్యాప్చర్ చేద్దాం, తర్వాత 20కి వెళ్దాం. ఓకే 15 ఈడికి వస్తుంది సమ్వేర్ ఈడికి. ఓకే ప్రీమియం స్లో అవుతుంది ఎందుకో. ఓకే సూపర్ సూపర్ సూపర్. ఇంకొంచెం ఎస్. ప్రీమియం ఇండెక్స్ పెరుగుతుంది చూడండి. ప్రీమియం నాకు కొంచెం సాధిస్తే మంచి ప్రాఫిట్ బుక్ చేసుకో. 6300 నడుస్తుంది ప్రాఫిట్. చలో ఇంకొంచెం చలో ప్రాఫిట్ బుక్. ఎంత అయింది? ఇంతనే అయిందా? రిఫ్రెష్ చేద్దాం. 6700 రూపీస్ ప్రాఫిట్ గైస్. సో దట్ వాజ్ ద ట్రేడ్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ గైస్, ఐ లవ్ యూ ఆల్. సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్కెట్ మంచిగా మూవ్ అయిందని చెప్పేసి నేను ఎక్స్ట్రా ట్రేడ్ చేసిన అంతే, ఎల్స్ ట్రేడ్ చేసేటోని కాదు. సో మార్కెట్ మంచిగా మూవ్ అయింది. ఇప్పుడు నాకు ఆఫీస్ వర్క్ ఉంది, సో ఐ విల్ డూ ద ఆఫీస్ వర్క్. ఓకే థ్యాంక్ యూ సో మచ్ గైస్, ఐ లవ్ యూ ఆల్. టేక్ కేర్, బాయ్ బాయ్.